సో నెక్స్ట్ యూనిట్లోకి వెళ్తున్నాం మనం, యూనిట్ 3. సో యూనిట్ 3లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫైనాన్షియల్ డిసిషన్, క్యాపిటల్ స్ట్రక్చర్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఇవే అన్నమాట కాన్సెప్ట్స్. సో ఫినాన్స్ డిసిషన్స్. సో ఫినాన్స్ డిసిషన్స్లో వచ్చేసింది అంటే బేసిక్ ఫినాన్స్ డిసిషన్స్ ఏంటి? ఫస్ట్ డిసిషన్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలి. సెకండ్, ఎలా ఫినాన్సింగ్ చేయాలి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్. 3, డివిడెండ్ డిసిషన్స్, డివిడెండ్స్ని ఎలా పంచాలి. సో ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తాయి ఫినాన్స్ డిసిషన్? ఫస్ట్ కాస్ట్, సెకండ్ రిస్క్, థర్డ్ ఫ్లోటేషన్ కాస్ట్, అంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, మారిపోతూ ఉంటాయి రోజు రోజుకి. కాకపోతే దానివల్ల ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. క్యాష్ ఫ్లో పొజిషన్ ఆఫ్ ఏ కంపెనీ. సో క్యాష్ ఫ్లో పొజిషన్ ఏంటి, ఇంకా ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్స్, వాటితో పాటు కంట్రోల్ కన్సిడరేషన్. 7, ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్ అయిపోయింది, ఇంకా ఇది అయిపోయింది. స్టేట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్ ఏ స్టేట్లో ఉంది? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ROI. ట్యాక్స్ రేట్ ఎంత ఉంది, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంది.
సో కాన్సెప్ట్ ఆఫ్ లీవరేజ్. సో లీవరేజ్ అంటే ఏంటి అంటే రిటర్న్స్, హయ్యర్ రిటర్న్స్ రావాలా, లోవర్ రిటర్న్ రావాలా. సో ద ఎబిలిటీ ఆఫ్ ఎ ఫర్మ్ టు ఎర్న్ హయ్యర్ రిటర్న్ బై ఎంప్లాయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ డెప్త్, దాన్ని లీవరేజ్ అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ ఏ ఫర్మ్ టు ఎర్న్ higher return by employing fixed assets or debt, దీని కాన్సెప్ట్ ఆఫ్ లీవరేజ్ అంటారు. ఇట్ షోస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్. మీనింగ్ ఇందాక మనం చూసిందే, డెఫినేషన్స్ చాలామంది ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లీవరేజ్. సో టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లీవరేజెస్ ఏంటి అంటే ఆపరేటింగ్ లీవరేజ్, ఫినాన్షియల్ లీవరేజ్, కంబైన్డ్ లీవరేజ్. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ లీవరేజెస్ అన్నమాట. సో ఆపరేటింగ్ లీవరేజ్ అంటే ఏంటి? ఫర్మ్ ఎబిలిటీ టు యూజ్ ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్ టు మ్యాగ్నిఫై ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ సేల్స్. Fixed ability to use fixed operating costs to magnify effects of changes. సో ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్లనే ఉంటాయి దీంట్లో. దీన్ని బేస్ చేసుకొని ఈబిఐటి, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, కాంట్రిబ్యూషన్. సో ఆపరేటింగ్ లీవరేజ్ అంటే ఏంటంటే కాంట్రిబ్యూషన్ బై ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అన్నమాట. అలానే ఆపరేటింగ్ లీవరేజ్తో పాటు ఫినాన్షియల్ లీవరేజ్లో ఏమైందంటే ఫిక్స్డ్ ఫినాన్షియల్ ఛార్జెస్ యూజ్ చేసి ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటారు. ఫినాన్షియల్ లీవరేజ్కి ఫార్ములా ఏంటంటే ఆపరేటింగ్ ఇన్కమ్ బై ఈబిఐటి బై ట్యాక్సిబుల్ ఇన్కమ్ బై ఈబిటి. ఈబిటి అంటే ఏంటి? ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్, అంటే వితౌట్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇది ఫైనాన్షియల్ లీవరేజ్కి ఉన్న ఒక ఫార్ములా అన్నమాట. అలానే కంబైన్డ్ లీవరేజ్లో బోత్ ఫైనాన్షియల్ లీవరేజ్, ఆపరేటింగ్ లీవరేజ్ ఈ రెండింటిని యాడ్ చేసేస్తారు. దీనికి కూడా ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఒక నిమిషం ఆగురా. ఉన్న 3 కదా.
అలానే కంబైన్డ్ లీవరేజ్ కూడా ఒక ఫార్ములా ఉంది. ఆపరేటింగ్ లీవరేజ్ ప్లస్ ఫినాన్స్ లీవరేజ్, ఇది కంబైన్డ్ లీవరేజ్ ఉన్న ఫార్ములా అనమాట. అలానే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫినాన్షియల్ లీవరేజ్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ ఫైనాన్షియల్ కాస్ట్, సెకండ్ స్టేజ్ లీవరేజ్, ఫైనాన్షియల్ లేయబిలిటీ, ఫైనాన్షియల్ డిసిజన్, ఇంట్రెస్ట్ రేట్, స్టెబిలిటీ ఆఫ్ ఫర్మ్, ఇంకా రిటర్న్ ఆఫ్ అసెట్స్. ఇవన్నీ ఫైనాన్షియల్ లివరేజెస్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫినాన్షియల్ లివరేజ్. వీటితో పాటు బెనిఫిట్స్ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్. ఫినాన్షియల్ లివరేజ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి? So first thing, economies of scale, improve credit rating, positive cash flow position, increase shareholders profitability, tax relaxation, expansion of business ventures. సో బెనిఫిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లివరేజ్ ఏంటి అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్, ఇంప్రూవ్స్ క్రెడిట్ రేటింగ్, పాజిటివ్ క్యాష్ పొజిషన్, ఇంక్రీజెస్ షేర్ హోల్డర్స్ ప్రాఫిటబిలిటీ, ట్యాక్స్ రిలాక్సేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ వెంచర్స్. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్ని చూద్దాం ఫస్ట్. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ లివరేజెస్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ప్రొడక్షన్. సో స్కేల్ని పెంచిద్ది అనమాట. అలానే క్రెడిట్ రేటింగ్ని పెంచిద్ది, ఫేవరబుల్ క్యాష్ ఫ్లో పొజిషన్ తీసుకొచ్చిద్ది, ఇంక్రీజ్ షేర్ హోల్డర్ ప్రాఫిటబిలిటీ, ట్యాక్స్ రిలాక్సేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ వెంచర్. దాంతోపాటు ఫైనాన్షియల్ లివరేజ్కి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ హై రిస్క్ ఉండొచ్చు, అలానే అడ్వర్స్ రిజల్ట్స్ రావచ్చు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లీవరేజ్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. బెనిఫిట్స్ లిమిటెడ్ టు స్టేబుల్ కంపెనీస్, మే లీడ్ టు బ్యాంక్రప్ట్సీ. సో హై రిటర్న్స్ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్రప్ట్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈబిఐటి ఈపీఎస్ అనాలిసిస్. సో ఈబిఐటి ఈపీఎస్ అనాలిసిస్ ఏంటి? అలానే ఈబిఐటి ఈపీఎస్ అనాలిసిస్ అని ఉంది. ఈబిఐటి రిఫర్స్ టు ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఈపీఎస్ ఎర్నింగ్ ఫర్ షేర్. దీని ప్రకారం ఈబిఐటి అంటే మనకు తెలుసు ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అన్నమాట.
నెక్స్ట్ థింగ్, సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఈబిఐటి అండ్ ఈపిఎస్ అనాలిసిస్. అడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఫస్ట్ అడ్వాంటేజ్, ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేయొచ్చు. కంపారేటివ్ అనాలిసిస్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. ఏ స్కీమ్స్లో ఎంత పెట్టాలి, లైక్ డిటర్మైన్ ఆప్టిమమ్ మిక్స్ అనేది కూడా చేయొచ్చు. వాటితో పాటు వీటికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో లిమిటేషన్స్ ఏంటి? సో వీటికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ లిమిటేషన్, కన్సిడరేషన్ ఆఫ్ రిస్క్ అనేది లేదు. సో నో కన్సిడరేషన్ ఆఫ్ రిస్క్, ఇదొక ప్రాబ్లం. సెకండ్, కాంట్రాడిక్టరీ రిజల్ట్స్. థర్డ్, ఓవర్ క్యాపిటలైజేషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం అనమాట. సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే, దీన్ని ఇంకోలా కూడా అంటారు, లైక్ కాస్ట్ వాల్యూమ్. ఎంత కాస్ట్ వాల్యూమ్ అయితే పెట్టామో అంత ప్రాఫిట్ అనేది మనకు వచ్చేసింది, అనాలిసిస్. సో బ్రేక్ ఈవెన్ తర్వాత వచ్చేదంతా ప్రాఫిట్ కిందకి వెళ్ళిపోయింది. సో ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఫస్ట్ థింగ్, ఇది ఎన్ని యూనిట్స్ అయితే సోల్డ్ చేసామో చెప్పిద్ది. మేనేజెస్ ద సైజ్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్. ఇంకా ఎన్ని అమ్మితే మనకి బ్రేక్ ఈవెన్ అయ్యిద్ది, ప్రాఫిట్స్లోకి వెళ్తామో కూడా మెన్షన్ చేసింది. బడ్జెటింగ్ అండ్ సెట్టింగ్ టార్గెట్స్ అనేవి చేయొచ్చు. వాటితో పాటు మానిటర్స్ అండ్ కంట్రోల్స్ కాస్ట్. వీటితో పాటు ఫోర్త్, helps to design pricing strategy. ఇంకా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కున్న కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్.
ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఓవర్ హెడ్ కాస్ట్ అని కూడా అంటారు. ఏదన్నా ఫైనాన్షియల్ యాక్టివిటీ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలంటే మనం వాడేది ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటంటే ఇది ఫ్లక్చువేట్ అయింది. సో బ్రేక్ ఈవెన్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై యావరేజ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో ఇది ఫార్ములా. దాంతోపాటు బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. లైక్ ఫిక్స్డ్ కాస్ట్ బై మార్జిన్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మార్జిన్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇంకా బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఉన్న ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఇది వాల్యూమ్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు రెవెన్యూ ఫర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇవి వాల్యూమ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మెథడ్ 1 యూజ్ చేస్తాం. అలానే మెథడ్ 2 కూడా ఉంది. మెథడ్ 2 వచ్చేసి దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే సేల్స్ని బేస్ చేసుకొని చేస్తాం. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎట్ ది రేట్ ఆఫ్ సేల్స్ ఈక్వల్ టు యావరేజ్ కాస్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క డయాగ్రామ్ అనమాట. సో లాస్ ఎక్కడ వస్తుంది, ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది, ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయ్యాయి, వీటిని బేస్ చేసుకో. సో బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ ఎంత, ఇంకా టు డిసైడ్ ఏ క్వాంటిటీ టు అచీవ్ ఏ టార్గెటెడ్ ప్రాఫిట్ రావాలంటే ఎంత క్వాంటిటీ అమ్మాలి, సేఫ్టీ మార్జిన్ అంట. ఇవి కనుక్కోవడానికి కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. లేకపోతే ఇవి సేల్స్ బేస్ చేసుకొని వాల్యూమ్ కాదు. సో ఇవి దేని బేస్ చేసుకున్నా అంటే సేల్స్ని బేస్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ సేల్స్. నెక్స్ట్ వచ్చి ఫిక్స్డ్ కాస్ట్. మామూలుగా ఫిక్స్డ్ కాస్ట్లు ఏమేమి ఉంటాయి, ఏదైనా ఒక కంపెనీకి కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఏమేమి ఉంటాయంటే టైప్స్. రెంట్ ఉంటుంది, స్టోరేజ్ ఆర్ వేర్ హౌస్ చార్జెస్ అనేవి ఉంటాయి, ప్రాపర్టీ
ట్యాక్స్ అనేది ఉంటుంది, మార్కెటింగ్, ఆటోమేషన్ సంబంధించి ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి. అలానే ప్రతి ఇయర్ కంపెనీకి సంబంధించి ఇన్సూరెన్సెస్ కట్టాలి. సో యావరేజ్ ప్రైస్ అంటే ఏంటి అంటే ప్రైస్ పాయింట్స్ ఆర్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఆన్ యావరేజ్ ఫర్ pretty easy rate. సో మామూలుగా యావరేజ్ ప్రైస్ డిస్క్రైబ్స్ ద ప్రైస్ పాయింట్స్ ఆఫ్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్. యావరేజ్గా ఎంత ప్రైస్కి వచ్చింది, వేరియబుల్ ఎంత ప్రైస్ వరకు కాస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో యావరేజ్ ప్రైస్ డెఫినేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ వేరియబుల్ కాస్ట్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఫస్ట్, ప్రొడక్షన్ మెటీరియల్స్. రా మెటీరియల్స్, యూటిలిటీస్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీస్. ఇవనేవి ఈ మంత్కి కానీ ఈ ఇయర్కి కానీ మారిపోవచ్చు, దానివల్ల కాస్ట్ అనేది వేరీ అవ్వచ్చు. ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్. ఇంకా ఏమున్నాయి, యూజెస్ ఆఫ్ బిఈఏ. సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. ఫస్ట్, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది చేస్తారు. ఏదైనా న్యూ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నప్పుడు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది చేస్తాం. న్యూ ప్రోడక్ట్స్, వాటితో పాటు బిజినెస్ మోడల్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు, లైక్ చేంజ్ ఇన్ బిజినెస్ మోడల్, అప్పుడు కూడా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ని చూస్తారు. సో క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే స్టేజ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్. క్యాపిటల్ని మనం ఎలా స్ట్రక్చరైజ్ చేస్తున్నాం డిఫరెంట్ రిసోర్సెస్ కోసం, దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. లైక్ అరేంజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ డిఫరెంట్ రిసోర్సెస్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో అరేంజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అన్నమాట. క్యాపిటల్ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ ఏంటి? క్యాపిటల్ స్ట్రక్చర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే రిటర్న్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్, ఫ్లెక్సిబిలిటీ, సాల్వెన్సీ. A sound capital structure helps to maintain లిక్విడిటీని మెయింటైన్ చేసిద్ది, ఫామ్ వాల్యూని పెంచిద్ది, ఫైనాన్షియల్ రిస్క్ని తగ్గించిద్ది, కాస్ట్ క్యాపిటల్ని పెంచిద్ది, మినిమైజెస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని తగ్గించిద్ది. ట్యాక్స్ ప్లానింగ్ టూల్, ట్యాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పిద్ది. అలానే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అని చేసిద్ది. సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఇంపార్టెన్స్ అన్నమాట ఇది.
సో క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ని కొంతమంది ప్రపోజ్ చేశారు. సో ఇప్పుడు ఉన్న క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ ఏంటి అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ రిలవెన్స్ థియరీ, క్యాపిటల్ స్ట్రక్చర్ ఇర్రెలవెన్స్, క్యాపిటల్ స్ట్రక్చర్ అదర్ థియరీస్. దీంట్లో ఏమొచ్చింది, నెట్ ఇన్కమ్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, ఆపరేషన్ చేసే ఇన్కమ్ ఎంత ఉంది, మోడిగ్లానీ అండ్ మిల్లర్ అప్రోచ్, ట్రేడ్ ఆఫ్ థియరీ, పెకింగ్ ఆర్డర్ థియరీ. సో ఇవన్నీ థియరీస్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అన్నమాట. సో సిఎస్కున్న థియరీస్ ఇవన్నీ. సిఎస్కున్న థియరీస్. వీటితో పాటు నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటే ఏంది, ఎంత మనీ మనకి వచ్చింది, ఆ మనీని బేస్ చేసుకొని అప్రోచ్ అనేది చేస్తే నెట్ ఇన్కమ్ అప్రోచ్ అంటారు. ట్రెడిషనల్ అప్రోచ్ సో దీంట్లో కూడా రెండు ఉన్నాయి, మనం గమనించాం కదా. క్యాపిటల్ స్ట్రక్చర్ రిలవెన్స్ థియరీలో రెండు ఉన్నాయి, దాంట్లోనే ట్రెడిషనల్ అప్రోచ్ ఉంది. దీంట్లో ఏమైందంటే ద రిజల్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ లీవరేజ్ అప్ టు సమ్ పాయింట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కమ్స్ డౌన్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఇంక్రీజెస్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గింది కాబట్టి ఫర్మ్ వాల్యూ అనేది పెరుగుతా పోయింది. దీనిలో రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి, కేడి అండ్ కేఈ విల్ రిమైన్ కాన్స్టెంట్. సో క్యాలిక్యులేషన్కి ఈ ఫార్ములాస్ వాడతారు. దేనికంటే నెట్ ఇన్కమ్ అప్రోచ్కి, ఎన్ఐకి. వీటితో పాటు అనుకున్న వేరే కాన్సెప్ట్ ఏంటి, రిలవెన్స్ థియరీలోనే ట్రెడిషనల్ అప్రోచ్. సో ట్రెడిషనల్ అప్రోచ్లో ఫర్మ్ వాల్యూ అనేది పెరిగిద్ది అన్నమాట. దానికి కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయడానికి. సేమ్ ఫార్ములాస్. క్యాపిటల్ స్ట్రక్చర్ రిలవెన్స్ థియరీ, క్యాపిటల్ స్ట్రక్చర్ రిలవెన్స్ థియరీ బట్టి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎన్వాయ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. సో దానికి ఉన్న ఫార్ములాస్ ఏంటి అంటే ప్రొసీజర్. ఫస్ట్ క్యాలిక్యులేట్ అన్లెవర్డ్ ఫర్మ్. అన్లెవర్డ్ ఫర్మ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ లెవర్డ్ ఫర్మ్. సో లెవర్డ్ ఫర్మ్ ఈక్వల్ టు అన్లెవర్డ్ ఫర్మ్ ప్లస్ డిటి. డిటి అంటే ఏంటి, ఇక్కడ డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మోడిగ్లానీ మిల్లర్ అప్రోచ్, ఎంఎం అంటారు. సో ఇది ఒక క్యాపిటల్ థియరీ. ఎప్పుడు ప్రపోజ్ చేశారంటే 1950s. దీని ప్రకారం ఏంటంటే వెన్ ఫర్మ్ ఈజ్ హై ఆన్ లివరేజ్ హ్యాస్ లోవర్ డెప్ట్ కాంపోనెంట్, డెప్ట్ అనేది లోవర్గా ఉంటుంది, has no bearing on its market value. Instead, the market value of firm is solely depend upon operating profits. So operating profits మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మోడిక్ మిల్లర్ని హైపోథసిస్.
అయితే దీంట్లో కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. మోడిగ్లానీ అండ్ మిల్లర్ అప్రోచ్కి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. అజంప్షన్స్ ఏంటి? ఫస్ట్ అజంప్షన్ ఏంటి అంటే ట్యాక్సెస్ అనేవి ఉండవు, నో ట్యాక్సెస్. సో ట్రాన్సాక్షన్స్ చేసినందుకు కాస్ట్ పడింది కదా, దానికి మళ్ళా బ్యాంక్రప్సీ డబ్బులు లేకపోవటం వల్ల మనకు కొన్ని ఛార్జెస్ పడతాయి. ఇలాంటి వాటికి కాస్ట్ అనేది నిల్ చూపించింది మోడిగ్లానీ అండ్ మిల్లర్ అప్రోచ్. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అనేది సిమెట్రీగా చూపించింది. మామూలుగా అసిమెట్రిక్గా ఉంటుంది, కానీ సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూపించింది. కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఈ సేమ్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ కంపెనీస్. యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇన్వెస్టర్స్కి, కంపెనీస్కి, కానీ ఇక్కడ ఒకటే అని చూపించింది ఎంఎం అప్రోచ్లో. అండ్ ఇన్వెస్టర్స్. దాంతోపాటు దేర్ ఈజ్ నో ఫ్లోటేషన్ కాస్ట్. ఫ్లోటేషన్ కాస్ట్ అనేది లేదు. దేర్ ఈజ్ నో కార్పొరేట్ డివిడెండ్ కాస్ట్. ఇవన్నీ ఏంటంటే ఒక కంపెనీకున్న లైక్ మోడిగ్లానీ మిల్లర్ అప్రోచ్కున్న జస్ట్ అజంప్షన్స్ అన్నమాట. సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఆర్ అదర్ థియరీ, ట్రేడ్ ఆఫ్ థియరీ. సో ట్రేడ్ ఆఫ్ థియరీలో ఏమేమి ఉంటాయి అంటే కాస్ట్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఉంటాయి. సో కాస్ట్లో ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఉంటాయి, అదర్ కాస్ట్స్ ఉంటాయి. అదర్ కాస్ట్ అంటే ఏజెన్సీ కాస్ట్ ఉండొచ్చు, డిస్ప్యూట్ బిట్వీన్ షేర్ హోల్డర్ అండ్ బోర్డ్ ఉండొచ్చు, లీగల్ ఎక్స్పెన్సెస్, లాస్ డ్యూ టు సేల్ ఆఫ్ అసెట్ ఎట్ వెరీ లోవర్ ప్రైస్, లీవింగ్ ఆఫ్ స్టాఫ్, హార్ష్ టర్మ్స్ ఆఫ్ సప్లయర్, ఇవన్నీ జరగవచ్చు. బెనిఫిట్, చీప్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అనేది దొరకవచ్చు. అలానే ట్రేడ్ ఆఫ్ థియరీలో ఏమైంది అంటే ట్యాక్స్ బెనిఫిట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా రావచ్చు. సో ఒక కంపెనీ యొక్క డెప్ట్ ఫైనాన్స్ని బట్టి ఇంకా ఈక్విటీ ఫైనాన్స్ని బట్టి కంపెనీ యొక్క కాస్ట్ అండ్ బెనిఫిట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ depending on debt finance and equity finance. సో ఇది ఒక రకమైన ట్రేడ్ ఆఫ్ థియరీ క్లాసిఫికేషన్ అనుకోండి, లేకపోతే కాంపోనెంట్స్ అనుకోండి.
సో పెక్కింగ్ ఆర్డర్ థియరీ అనేది 1984లో ప్రపోజ్ చేశారు. సో పెక్కింగ్ ఆర్డర్ థియరీ ప్రకారం పెక్కింగ్ ఆర్డర్ థియరీ 1984లో ప్రపోజ్ చేశారు. దీనికి ఒక క్యాపిటల్ స్ట్రక్చర్ ఉంది. దీన్ని నికోలస్ మజ్లూఫ్ అనే ఆయన ప్రపోజ్ చేశాడు. సో ద మేనేజర్ అనేవాడు ఏం చేయాలంటే ఒక హైరార్కీ ఫాలో అవ్వాలి. సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ చేసేటప్పుడు సోర్స్ ఆఫ్ ఫండ్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది. ఈక్విటీలో రిటర్న్ ఎర్నింగ్, ఫ్రెష్ ఇష్యూ, డెప్ట్లో సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో పెక్కింగ్ ఆర్డర్ థియరీలో ఒక సోర్స్ ఆఫ్ ఫండ్ ఉంటుంది, దాని నుంచి ఈక్విటీ కొంచెం, డెప్త్ కొంచెం ఇస్తారు. ఈక్విటీలో రిటైన్డ్ ఎర్నింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, డెప్ట్కి సెకండ్ ప్రిఫరెన్స్, అలానే ఫ్రెష్ ఇష్యూకి థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఇంకేముంటాయంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఫర్మ్స్ డెప్ట్, అంటే ఫర్మ్కి ఉన్న లోన్స్ అండ్ ఈక్విటీ ఫండ్స్, ఇంకా ఈక్విటీ ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ కంపెనీస్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్. లైక్ దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్, డిసైడ్ న్యూ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ మినిమం రిటర్న్ ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్స్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి? ఫర్మ్స్ డెప్ట్ ఫండ్స్ ఉండొచ్చు, ఫర్మ్స్ డెప్త్ ఫండ్స్ ఉండొచ్చు, అలానే ఫర్మ్స్ యొక్క ఈక్విటీ ఫండ్స్ ఉండొచ్చు, అలానే ఫర్మ్స్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్, సో వీటన్నిటి కొంచెం క్యాపిటల్ కాస్ట్ అయితే. అలానే మినిమం evaluate, decide new project as well as minimum ROI for investors. సో ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నాం కదా ఇన్వెస్టర్స్కి. సో అది కూడా ఒక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నమాట. సో మీనింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ బై ఇన్వెస్టర్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి ఉన్న ఇంకో డెఫినేషన్ ఏంటంటే ROI, రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ బై ఇన్వెస్టర్స్. అలానే క్లాసిఫికేషన్ కూడా ఉంది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి క్లాసిఫికేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అనేది ఉంటుంది. 2 ఇంప్లిసిట్ కాస్ట్ ఉండొచ్చు. 3 ఫ్యూచర్ కాస్ట్ ఉండొచ్చు. 4 హిస్టారికల్ కాస్ట్ ఉండొచ్చు.
హిస్టారికల్ కాస్ట్తో పాటు స్పెసిఫిక్ కాస్ట్ ఉండొచ్చు. 9 కంబైన్డ్ కాస్ట్ ఉండొచ్చు. 10 యావరేజ్ కాస్ట్ ఉండొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మార్జినల్ కాస్ట్ ఉండొచ్చు. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములే ఏంటి? సో K0 అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, R0 అంటే రిటర్న్ ఎట్ జీరో రిస్క్ లెవెల్ అన్నమాట, ఈక్వల్ టు ప్రీమియం ఆఫ్ బిజినెస్ రిస్క్ ఈక్వల్ టు premium for risk importance of cost capital. It helps in evaluating investment policies. So K0 అంటే cost of capital, R0 అంటే return at zero risk level. దాంతోపాటు దీనికి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. ప్రీమియం బిజినెస్ రిస్క్ అని, ఫినాన్స్ రిస్క్ అని వేరే వేరే పేర్లు ఉన్నాయి. సో ఎందుకు ఇది ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎవాల్యుయేటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఏ ఆప్షన్స్ పెట్టుకున్నాం? 2 క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిషన్స్ తీసుకోవటానికి. 3 డిజైనింగ్ ద ఆప్టిమల్ capital structure. Last, performance appraisal ఇవ్వటానికి. దీనికి పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. 5th ఫ్రేమింగ్ ఆప్టిమమ్ క్రెడిట్ పాలసీ. అయితే కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవి ఏంటి? ఫండమెంటల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఇండివిజువల్ కంపెనీ ఫ్యాక్టర్స్. అలానే డివిడెండ్ పాలసీకి సంబంధించినవి కొన్ని, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్, ఫారెన్ ట్రేడ్ ఆఫ్స్. సో మెయిన్గా ఫండమెంటల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్, ఇండివిజువల్ కంపెనీ ఫ్యాక్టర్స్ ఇవి డిసైడ్ చేస్తాయి. ఇండివిజువల్ అంటే క్యాపిటల్ స్ట్రక్చర్, డివిడెండ్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఫండమెంటల్ అండ్ మార్కెట్ ఆపర్చునిటీ, రిస్క్, ఇన్ఫ్లేషన్ ఇవి మన చేతిలో లేదు. ఎకనామిక్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఫెడరల్ బడ్జెట్, ట్రేడ్ యాక్టివిటీ, ఫారెన్ ట్రేడ్ సర్ప్లస్, కంట్రీ రిస్క్ ఇవన్నీ. సో కాంపోనెంట్స్ ఏంటి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో? కాస్ట్ ఆఫ్ డెప్త్, ఎంత అప్పు చేసాం, మన ప్రిఫరెన్స్ షేర్ ఎంత ఉంది, అలానే మన ఎర్నింగ్ ఎంత ఉంది. సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వీటితో పాటు
వీటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ డెప్త్ కున్న ఫార్ములా సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ బై టోటల్ డెప్ట్ ఇంటూ 1 మైనస్ టీ. టీ అంటే ఇక్కడ ట్యాక్స్ రేట్. అలానే కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ కామన్ స్టాక్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఉంది. షార్ట్ ఫామ్లో WACC. ఈ WACC అంటే ఏంటంటే అనలిస్టులు ఇన్వెస్టర్స్ రిటర్న్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ గురించి అనాలిసిస్ చేయడానికి దీన్ని వాడతారు. దీనికి సంబంధించి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్స్ ఈక్విటీ బై డెప్త్ బై ఈ ప్లస్ డి అంటే డెప్త్ కూడా కలిపి ప్లస్ డి బై మళ్ళీ ఈ ప్లస్ డి ఇంటూ ఆర్ఈ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, ఆర్డి అంటే కాస్ట్ ఆఫ్ డెప్ట్, 1 మైనస్ టీసీ అంటే కార్పొరేట్ ట్యాక్స్ రేట్. దీన్ని బేస్ చేసుకొని వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి WACCకి. సో ఇంటర్ ఫర్మ్ కంపారిజన్ యూజ్డ్ ఫర్ వాల్యూయింగ్ ఎ ఫర్మ్, ఇంకా క్రియేషన్ క్రైటీరియన్ టు యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ ఎ న్యూ ప్రాజెక్ట్, యూజ్ ఏ హర్డల్ రేట్. డిసడ్వాంటేజ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ is difficult to calculate, unrealistic assumption, increasing debt to achieve lower WACC is a problematic. ఫైనల్గా కన్క్లూజన్. సో ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడానికి ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. దీంతో యూనిట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది.